నగరంలోని స్థానిక అపోలో హాస్పిటల్ నందు తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన ఓ చిన్నారి రోడ్డు ప్రమాదంలో కింద పడడంతో తలకు బలమైన గాయం తగిలి హాస్పిటల్ కు తీసుకురాగా పరీక్షించి మెదడులో ముఖ్యమైన భాగంలో రక్తం గడ్డకట్టడం వల్ల ప్రమాద స్థితిలోకి వెళ్లే పరిస్థితుల్లో హాస్పిటల్ వైద్యులు పరీక్షించి అపోలో హాస్పిటల్లోని అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉండడంతో ఆ చిన్నారికి మినిమల్ ఇమేజ్ అప్రోచ్ విధానంతో కీ హోల్ పద్ధతిలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆ బాలిక తదనంతరం గంటల వ్యవధిలో కోలుకొని రెండవ రోజు డిశ్చార్జ్ అవ్వడం జరిగిందని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నెల్లూరులో మొట్టమొదటిసారి ఇటువంటి శస్త్రచికిత్సను నిర్వహించినట్లు తెలిపారు. నా పేరు డాక్టర్ వెంకట్, న్యూరో సర్జన్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. ఇటీవల ఈ పాప చిన్నారి 5 ఏళ్ల అమ్మాయి బయటలో వెళ్తుండగా పడిపోయింది. పడిన దానివల్ల బ్రెయిన్లో టెంపరల్ లోబ్ అని ఈ సైడ్లో చాలా పెద్ద బ్లడ్ క్లాట్ వచ్చింది. పాపం వాళ్ళని చూడాలి, చాలా కంగారు పడిపోయి ఆ రోజు అర్జెంటుగా వెంటనే తీసుకురాగలిగారు గూడూరు నుంచి. తీసుకొచ్చిన తర్వాత పాప బాగానే మాట్లాడుతుంది, కానీ మరుసటి రోజు చూస్తే కొద్దిగా స్కాన్లో మళ్ళీ స్కాన్ చేసిన దాంట్లో క్లాట్స్ చాలా పెరిగాయి. నార్మల్గా అయితే అలాగే ఉంచేస్తే ఆ క్లాట్ పెరగడం వల్ల బ్రెయిన్లో ముఖ్యమైన నరాలు నొక్కోవడం వల్ల మాట పడిపోవడం, చేయికాలు పడిపోవడం, స్పృహ లేకుండా పోవడం ఇలాంటివి జరుగుతుందని వాళ్ళకి పూర్తిగా విశ్లేషించిన తర్వాత మేము కొత్తగా ఒకటి ఆలోచించాం. చిన్న పాపకి పెద్దగా తలకు ఆపరేషన్ చేసి ఎముకకి గొర్రె తీసేసి తర్వాత దాన్ని పొట్టలో పెట్టి వెంటిలేటర్లో పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టడం కంటే అధునాతనిక పద్ధతిలో అంటే ఎండోస్కోప్, మైక్రోస్కోప్ వాడి మినిమల్ ఇన్వేజివ్ కీహోల్ క్రీనాటమీ. కీహోల్ అంటే మనం తాళం వేస్తాం కదా, అంత చిన్న క్రీనాటమీ. చూసారంటే కొంచెం తర్వాత ఇక్కడ సో ఈ పార్ట్లో మీకు అసలు కుట్లేసిన కూడా తెలియట్లేదు. చూడండి, చాలా చిన్న క్రీనాటమీ, ₹1 నాణం అంత ఉంటుంది. అంత తీసిన దానివల్ల పాపకి పూర్తిగా వెంట్రుకలు తీయాల్సిన అవసరం రాలేదు. సర్జరీ అయిన గంటకే కోలుకునింది. తర్వాత 2వ రోజు డిశ్చార్జ్ అయిపోయింది. పాతకాలంలో అయితే పెద్ద క్రీనాటమీ చేసి 1 వారం 10 రోజులు వెంటిలేటర్లో పెట్టేసి చాలా ఇబ్బంది పడేది. చిన్న పాపకి ఇంత ఇబ్బందులు పెట్టకూడదని చెప్పి మేము టైంకి క్లాట్స్ మినిమల్ ఇన్వేజివ్ కీహోల్ పద్ధతి ద్వారా తీయడం వల్ల 2వ రోజు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. బహుశా నెల్లూరులో ఇదే మొదటిసారి చేశారని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లల్లో తలకి ఈ పార్ట్లో దెబ్బ తగిలి క్లాట్స్ తీయడం అనేది ప్రాబబ్లీ నెల్లూరులో మొదటిసారి అనుకుంటున్నాను. అదే పత్రికా విలేకరులకి చెప్దామని ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది.